ఇప్పుడైతే నేను బంగాళదుంపలు కట్ చేస్తున్నాను, ఎందుకంటే మా మదర్కి హెల్త్ బాగాలేదు. అంటే అవునా, నిజమా? అందుకనే ఇప్పుడు నేను బంగాళదుంపలు కట్ చేసాక కూర చేస్తాను. నేనే చేస్తాను కూర, ఎందుకంటే మా మదర్కి నిన్న రాత్రి నుంచి ఫీవర్ చాలా. ఈరోజే మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరని నేను ఒక్కదాన్నే చేస్తాను కర్రీ. మా మదర్కి హెల్త్ బాగాలేదు, రూమ్లో పడుకుంది. అందుకనే నేను ఒక్కదాన్నే బంగాళదుంపలు కట్ చేస్తాను. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బంగాళదుంపల ముక్కలు అయితే అన్నీ కట్ చేసేసా, ఓకేనా? ఇప్పుడైతే మేము స్టవ్ వెలిగించడానికి అయితే వెళ్తున్నాం. పదండి. బంగాళదుంపల ముక్కలన్నీ అయితే ఇందులో కడగడానికి అయితే వేసేస్తున్నాం. చూడండి, ఈ వాటర్లో కూడా వేసేస్తాము, ఎందుకంటే కొన్ని కింద పడిపోతున్నాయి. ఒక బంగాళదుంపన అదైతే కింద పడిపోయింది, అందుకనే అలాగ అనుకొని మా మదర్ అయితే ఇలాగ వాటర్లో అయితే వేసేస్తున్నారు. వారానికి ఒక్కొక్కసారి మా అమ్మమ్మ అయితే నాకు బంగాళదుంప కర్రీ చేస్తారు, మా మదర్ ఆల్సో కూడా. అప్పుడు నేను అది చూసి ఎప్పుడన్నా అమ్మమ్మ షాపింగ్కి వెళ్తే నేను కూడా చేద్దాం అని అనుకున్నాను. ఈరోజైతే పొటాటో కర్రీ చేస్తుంది. ఈరోజైతే పొటాటో కర్రీ అని చెప్పాను నేను. ఇప్పుడైతే వాటర్ని వంపేసాము. వాటర్ పోసి పొయ్యి మీద అయితే పెడుతున్నాం. చూడండి, ఇలా చేస్తే అయితే మాకు ముక్కలు త్వరగా ఉడికేస్తాయి అండ్ కర్రీ కూడా స్పీడ్గా అయిపోద్ది. ఒక 10 minutes ఇక్కడ నేనైతే ఇలాగ కూర్చొని ఏదైనా వాకింగ్ చేస్తా. నిన్నే మా ఆంటీ వాళ్ళు అయితే ఇల్లు మారిపోయారు. ఈరోజు అయితే షాపింగ్కి డబ్బాలన్నీ కొనుక్కోవడానికి వెళ్తున్నారు. అండ్ నిన్న మా ఆంటీ వాళ్ళు ఫ్రిడ్జ్ పట్టుకెళ్ళిపోతున్నారని ఈ పాత ఫ్రిడ్జ్ని కడుక్కొని పెట్టుకున్నా. అండ్ వాషింగ్ మిషన్. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయితే కోయలేం కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టేసా. అయితే జీలకర్ర వేసేస్తా. ఇప్పుడైతే మేము కూడా కరివేపాకు కూడా వేసేస్తా. ఇప్పుడైతే మేము ఆయిల్ పేస్ట్ కూడా వేసేస్తా. ఆనియన్ పేస్ట్ కూడా వేసేస్తా. అంత మిసిలా అంత ఉల్లిపాయలు పేస్ట్ వేసాను కదండి ఇప్పుడు, అందుకని ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసాక అంతేనా. సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతాయి, అందుకనే నేను సాల్ట్ వేస్తా. ఇప్పుడైతే బాగా సాల్ట్ వేసాం కాబట్టి 4 స్పూన్లు సాల్ట్ వేసేసాం, అందుకనే ఇప్పుడు బాగా తిప్పాలి. ఇప్పుడైతే మనము ఒకసారి ఒక 4 తీసి అప్పుడు మూత పెట్టదా. ఇప్పుడైతే బంగాళదుంపలు అయితే ఉడికినాయా లేదా చూద్దామా. అయితే కొంచెం ముగ్గింది కాబట్టి మూత తీసేద్దాం. మగ్గింది కాబట్టి ఇప్పుడు కొంచెం మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కాలుతుంది, జాగ్రత్తగా తీయండి, మాడిపోయేలా ఉంది. ఒక స్పూన్ తిప్పాక అప్పుడు వేద్దాం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తా. ఓకే, వేసేసాక ఒకసారి తిప్పాలి. బాగా ఓకే. కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం, ఒక స్పూను వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం. ఇప్పుడైతే బాగా తిప్పేసా. ఇప్పుడైతే మూత పెట్టేస్తా. ఆల్రెడీ అమ్మమ్మ అయితే కాకరకాయ కూర అయితే వండేసింది, నాకు నచ్చదని నేనే బంగాళదుంప కూర వండుకుంటాను అని చెప్పేశాను మా అమ్మమ్మకి. అందుకనే ఈరోజు ఈవినింగ్ అయితే
ఇదే బంగాళదుంప కూర కూడా చపాతీకి నంచుకొని తింటాము. ఈ రోజు నైట్ అయితే మాకు చపాతీ అయితే ఫుడ్ వేసేసామండి. అండ్ ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ తిప్పేసి పక్కన పెట్టేద్దాం గెరిటి. ఇప్పుడు మాత్రం నేను ఉప్పు కారం వేసేస్తున్నా. పసుపు అయితే వేసేసాం. కారం అయితే 1.5 స్పూన్ అయితే వేసేస్తున్నా. ఓకే, ఇప్పుడైతే వేసేసాం. మంచిగా తిప్పుకుందాం. కొంచెం పెట్టేద్దాం. ఇంకా తిప్పాలి. కారం ఎక్కువగా వేసేసాం కాబట్టి తిప్పాలి ఎక్కువగా. అయితే తిప్పాం కదా, మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ మగ్గాక అప్పుడు వాటర్ పోద్దాం తీసి. 5 మినిట్స్ మగ్గింది కాబట్టి మూత తీసేసి వాటర్ పోసేద్దాం. వాటర్ పోసేసి ఒక స్పూన్ పెట్టేద్దాం. అలాగే ఇలా వాటర్ పోస్తే అయితే కర్రీ ఎక్కువగా వస్తుంది, అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే తిప్పేసా. అయితే మూత పెట్టేదా. మసాలా పౌడర్ వేసి ఇంకా మగ్గాక అప్పుడు కర్రీ రెడీ. అప్పుడు ఎలా ఉందో మీరే చెప్పొచ్చు. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ ఫ్రమ్ జాన్వీ బ్లాగ్స్. ప్లీజ్ ఫ్రమ్ జాన్వీ బ్లాగ్స్. కర్రీ అయితే ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే కర్రీ తీసుకొని టేస్ట్ చూద్దాం. నచ్చితే కనుక లైక్ చేసుకొని. కర్రీ అయితే సూపర్ ఉంది. లోపల రైస్ అయితే ఉడికిపోతుంది. నచ్చితే కనుక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఫ్రమ్ జాన్వీ బ్లాగ్స్. లవ్ యూ ఆల్. ఓకే.